దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి అల్పులమైన మనల్ని 50 దినాలు ప్రభు తన శక్తి చేత నడిపించి ఈ యొక్క దినాన ఈ కృతజ్ఞత కూడిక ప్రార్థనలో ప్రభు సన్నిధి మనతో ఉంచి ప్రభు నడిపించిన విధానం బట్టి మరి యొక్క దినాన ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా మనం కలుసుకోవటానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ఇటు రీతిగా ఈ దినాన ప్రభు సన్నిధిలో స్తుతించి ఆరాధించేటి గొప్ప కృపను అల్పులమైన మనకు ప్రభు దయచేసిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కొద్ది నిమిషాలు ప్రభును ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన్ను స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు నామాన్ని స్తుతించడానికి ఈరోజు స్తుతించే అవకాశాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ప్రభువును స్తుతించడానికి మనం అర్హులంగా ఉన్న ఎందుకు తెలుసా? ఆయన మనల్ని నిలవబెట్టాడు. అల్పులమైన మనల్ని, బలహీనులమైన మనల్ని, చేతకాని వారమైన మనల్ని ఈ దినం 50 దినాలు ప్రభు నిలబెట్టిన విధానం బట్టి ఈరోజు బ్రతికి ఉన్నామంటే ప్రభు కృప, జీవిస్తున్నామంటే ప్రభు కృప, నీవు నేను సజీవులంగా ఉన్నామంటే ఈరోజు ఆయన కృప. ఈరోజు ప్రభు కృపకు ఎదురు చూద్దాం, ప్రభు కృప కొరకు కనిపెట్టుకుందాం, ప్రభు కృపానుసారంగా జీవిద్దాం. ఈ దినం ఈ ఉదయం ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు, ప్రభు మన హృదయాంతరంగంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మనం కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లించుతుండగా ప్రభు మన జీవితాన్ని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభును స్తుతిద్దాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని స్తుతిస్తున్న అల్పులమైన మమ్ములను ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించండి నాయన. గడిచిన నిన్నటి దినం 50 దినాల ముగింపు సభను మీ నామ మహిమార్థంగా మీరు జరిగించారు. ఈ దినం మీ బలమైన బాహువులు నిన్నటి దినాన్ని మీరు మాతో మాట్లాడారు. ఉన్నతంగా మీరు వాడుకునే దేవుడు అని అనేక రీతులుగా, అనేక విధాలుగా ప్రవచనాత్మకంగా మీరు మాతో మాట్లాడినందుకే నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధిలో ఇటు రీతిగా మేము కలుసుకోవటానికి, మరలా నేను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. నమ్మదగిన వాడా, నీకు స్తోత్రాలయ్యా. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు, నువ్వు మహోపకారాలు చేసే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపివి, జాలిగల దేవుడు, ప్రేమగల తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. మా ఎడల మీరు చూపుతున్న మీ కరుణ, మీ వాత్సల్యత, మీ ప్రేమ అది వర్ణించలేని మీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మనుషులు ఎవరు చూపలేని ప్రేమ, మానవుడు ఎవరు చూపలేని గొప్ప ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమామయుడా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి నేను గణపరుస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి బ్రతుకు మాలో లేకపోయినా నాయన, అల్పులమైన, పాపులమైన, నీచులమైన, అసహ్యులమైన, నీ దృష్టికి అయోగ్యులమైన అల్పులమైన మమ్ములను 50 దినాలు మీరు నడిపించినందుకై తండ్రి, ఈ ఉదయం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఘనతయ్య, నీకే స్తుతి అయ్యా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా ఆలోచన కాదు, మా జ్ఞానము కాదు, కేవలం నీ కృప మాత్రమే నాయన. నేను స్తుతిస్తున్నాను నాయన. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రాలు, మహిమకు అర్హుడా నీకే మహిమ చెల్లిస్తున్నాను ఈ దినం. నమ్మదగిన వాడానికి స్తోత్రం, నీకే మహిమయ్య, నీకే ఘనతయ్య, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం, నీకే ఘనతను చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడ నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. సర్వశక్తిమంతుడా నీకే మహిమ, సర్వాధికారం కలిగిన దేవ నీకే మహిమ, సర్వాధికారం కలిగిన తండ్రి నీకే మహిమ. ఇలా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు మహిమను చెల్లిస్తూ, నేను ఘనపరుస్తూ, నేను స్తుతిస్తూ, నీ నామాన్ని కీర్తిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ ప్రభా నేను కొనియాడుతుండగా నాయన, మీ మహిమ కలిగిన ప్రభావం మాకు తోడుగా ఉంచండి. ఈ దినం మీరే మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఎలాగ స్తుతించాలి, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మీ నామాన్ని ఎలా ఘనపరచాలో, మీ నామాన్ని ఎలా కీర్తించాలో, మీ నామాన్ని ఎలా ఉచ్చరించాలో, ఏ విధంగా మీ నామాన్ని ప్రభా ఘనపరచాలో అల్పులమైన మాకు మీరు నేర్పుతురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం చూడక ఎందరూ గతించిపోతున్నారయ్యా, మరణిస్తున్నారయ్యా, దినాన్ని చూడలేకపోతున్నారయ్యా. పరిశుద్ధాత్ముడ మాకైతే ఇటు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, మరి నూతన దినాన్ని చూచే అదృష్టాన్ని ఇచ్చావు, ఇటు నూతన స్వభావాన్ని ఇచ్చావు, ఇటు నూతన స్థితిని ఇచ్చావు, ఇటు నూతన బ్రతుకునిచ్చావు. పరిశుద్ధాత్ముడ నీటి బుడగ వంటి మా జీవితాన్ని, ఆవిరైపోతున్న మా జీవితాన్ని అయ్యా తండ్రి ప్రభా, ఎటువంటి ఆధారము లేని మా జీవితాన్ని
ఎటువంటి నమ్మకత్వం లేని మా జీవితాన్ని, ఎటువంటి గ్యారెంటీ లేని మా బ్రతుకును నేటి దినం వరకు సజీవులంగా మేము నిలవబెట్టినందుకే, బలపరిచినందుకే తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం కూడా ఉపవసించి నీ సన్నిధిలో మొరపెడతానికి, నీకు థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అల్పులమైన మాకు మీరిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. మహోన్నతుడానికి స్తోత్ర, సర్వోన్నతుడానికి స్తోత్ర, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్ర. 50 దినాల తర్వాత ఆత్మ బలముతో మేము నడిపించబడ్డానికి, బూది గంతముల వరకు అపోస్తులు సాక్షులుగా బ్రతికినట్లుగా నాయన, బూది గంతముల వరకు నీకు సాక్షులుగా మేము నిలవబట్టడానికి, బలము తెచ్చుకొని నడవటానికి, శోధనలు నిలవబట్టడానికి, భయాందోళనలు విడిచిపెట్టడానికి, అపరాధాలు, దోషాలు, పాపాలు మా జీవితాల్లో మేము లయపరుచుకొని నీ నామాన్ని వెంబడించడానికి అల్పులమైన మాకు మీరు కృపదయచేయండి తండ్రి. ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎలాగో నీ నామాన్ని స్తుతించాలి, ఎలాగో నేను గణపరచాలో ఈ దినం మీరే మాకు బోధించండి, మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని ధైర్యపరచండి. అయ్యా మా కృతజ్ఞతాస్తుతులు మీరు అంగీకరించండి. ఈ దినం మా థ్యాంక్స్ మీరు అంగీకరించండి, మా కృతజ్ఞతలు మీరు అంగీకరించండి. దేవా నీకే మహిమ చెల్లిస్తున్నా. ఏ మనుష్యునికి మహిమ రావద్దయ్యా, ఏ మానవుడికి మహిమ రావద్దయ్యా. మహిమ నీకే యేసయ్యా. 50 దినాల ద్వారా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యా మా అందరిని బట్టి నేను మహిమపరుస్తున్నాం. మమ్మల్ని ఏకపరిచినందుకే నీ కొందరు, మమ్మల్ని నిలవబెట్టినందుకే మీ కొందరు, మమ్మల్ని ఏకీభవించడానికి, నీ మాటలు వినటానికి, ప్రార్థనలు సిద్ధపరచబట్టడానికి, ప్రార్థన ద్వారా నీ కృపను పొందుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ దినం నమ్మదగిన వాడా నీకే స్తోత్రం. ప్రతి ఆటంకాలు, అడ్డంకులు, అభ్యంతరాలు 50 దినాల అనంతరం అయ్యా సమస్త దుష్టుని కార్యాలు మీరు లయపరచండి నాయన. సమస్త దుష్టుని కార్యాలు, వాడికి అంధకార శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావం మా కుటుంబంని విచ్ఛిన్నం చేయాలని, కుటుంబంలో కలహాలు, కోపాలు, అసమాధానాన్ని కలిగిస్తున్న దురాత్మ శక్తులు యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మాకు విడుదలయ్యా, యేసు నామములో విడుదలయ్యా, యేసు నామములో విడుదలయ్యా. అంధకార శక్తులపై విడుదలయ్యా, మాంత్రిక శక్తులపై విడుదలయ్యా, చేతబడి శక్తులపై విడుదలయ్యా అయ్యా, దురాత్మ శక్తులపై విడుదలయ్యా. ప్రతి దుష్టుని ఆత్మను, దురాత్మ శక్తుల ప్రభావాలను యేసు నామములో బంధిస్తున్నాం, చీకటి ఆత్మలను బంధిస్తున్నాం. దేవా నీ కొందనాలు. నీ బిడ్డలమైన మాకు, నీ ప్రజలమైన మాకు విడుదలిచ్చి మహిమ పొందమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను, ప్రభు నామాన్ని గణపరచబోతా ఉన్నాం. ఎందుకు తెలుసా? 50 దినాలు ప్రభు మనల్ని నడిపించాడు. మన వల్ల ఏమి కాదు. ఒక్క దినము కూడా ఉపవసించి ప్రార్థించలేని అల్పులమైన, బలహీనులమైన మనల్ని ప్రభు బలపరిచి ఆయన నడిపించిన విధానం బట్టి, ఎక్స్పెషల్లీ నన్ను ప్రభు నడిపించాడు. ఆయన కృప ద్వారా నింపాడు, స్వరాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ప్రభు చేసిన మేలులకు మనం ఎంత స్తుతులు చెల్లించినా, ఎంత మహిమ చెల్లించినా ఆయన రుణం తీర్చలేని వారం. ఎన్నో అపాయాల నుండి ప్రభు తప్పించాడు, ఎన్నో కీడుల నుండి ప్రభు తప్పించాడు, ఎన్నో శోధన నుండి ప్రభు తప్పించాడు, ఎన్నో మరణ బంధకాల నుంచి, ఎన్నో పోరాటాల నుంచి, ఎన్నో అవమానాల నుండి ప్రభు ఈరోజు నిన్ను నన్ను తప్పించి ఆయన నిన్ను నన్ను నిలవబెట్టాడు. ఈరోజు ప్రభువును స్తుతిద్దాం, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రభుకు మహిమ చెల్లిద్దాం, ప్రభుకు ఘనత చెల్లిద్దాం. మన దేవుడు, మన సర్వశక్తిని ఈరోజు మనం హృదయానుసారంగా, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం వాక్య గ్రంథాన్ని మనం ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుని ప్రభు మాటలు మనం విని ప్రభుకు థ్యాంక్స్ చెప్దాం, ప్రభుకు కృతజ్ఞతలు చెప్దాం, ప్రభుకు మహిమ చెల్లిద్దాం, ప్రభును స్తుతిద్దాం, ప్రభును హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఈ దినం ప్రభు చేసిన మేలులను బట్టి, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రభు మన జీవితాలు జరిగించిన అద్భుతాలను బట్టి, ప్రభు మనకిచ్చిన విడుదలను బట్టి, ప్రభు మన జీవితాలు చేసిన అనేకమైన ఉన్నతమైన మహోన్నతమైన కార్యాలన్నింటిని బట్టి ప్రభును స్తుతిద్దాం, మహిమ చెల్లిద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో, మనం చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపుల్లో, ప్రతి విషయంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం, అయ్యా నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రం, అయ్యా నువ్వు ఇచ్చిన జాబును బట్టి నీకు స్తోత్రం, అయ్యా నువ్వు చేసిన మేలులను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఇటు జీవితాన్ని బట్టి, ఇటు బ్రతుకును బట్టి,
ఇటు ఆశీర్వాదాన్ని బట్టి ప్రతి విషయంలో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఈరోజు నీవు నేను ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తున్నామా? మనుషులు ఏదైనా మేలు చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఒక వ్యక్తి మనకి ఏదైనా మేలు చేస్తే, మనకు సహాయం చేస్తే, మన ఆపద కాలంలో, మన కష్ట పరిస్థితుల్లో, మన పోరాటంలో ఒక వ్యక్తి మనల్ని ఆదుకుంటే ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాం, రుణపడి ఉంటాం. ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తికి సహాయం చేయాలని ఇష్టపడతాం. ఒకరు ఏదైనా ఒక ఫుడ్, మంచి ఫుడ్, వాళ్ళు చేసుకున్న ఫుడ్ మనకు పంపించారంటే తిరిగి మనం కూడా మన ఇంట్లో ఏదైనా మనకు ఉన్న దాంట్లోనే, ఏదైనా మనం చేసుకున్న దాంట్లోనే మనం కూడా వారికి ఇవ్వడానికి ఇష్టపడతాం. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉంది. కృతజ్ఞతా భావం. వారు మాకు మేలు చేశారు, వారు మమ్మల్ని ఆదుకున్నారు, మా కష్ట పరిస్థితులు మమ్మల్ని ఆదుకున్నారు, మా పోరాటాల్లో, మా నిందల్లో, మా అవమానాల్లో వారు మాకు తోడు ఉన్నారని కృతజ్ఞతాపూర్వకంగా జీవించే వారు ఈ లోకంలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు. మేలు పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని, మన ద్వారా అనేకమైన మేలుల చేత నింపబడి కూడా ఎటువంటి కృతజ్ఞత లేని వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు నిన్ను నన్ను ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ప్రతి విషయంలో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా? ప్రభు సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉన్నామా? ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని అప్పగించుకునే వారంగా ఉన్నామా? కృతజ్ఞతా భావం ఈరోజు మనలో ఉందా? మనుషులు చేసిన మేలును గుర్తించి వారికి మేలు చేస్తున్న స్వభావం కలిగి ఉన్న మనము ఈరోజు దేవుడు మన జీవితంలో మేలు చేస్తుంటే ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నాం? ప్రభు చేసిన మేలు ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ప్రభు అనేక కార్యాలు చేసినా, అనేక విధాలుగా వారిని ప్రభు ఆశీర్వదించిన, ఎన్నో గొప్ప మేలులు, వారికి ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడండి. మాంసం కొరకు వరకు వారు సనుగుతా ఉంటే ఆకాశం నుండి పూరేలను కురిపించాడు దేవుడు. దేవదూతలు తినే అట్టి మన్నాతో పోషించిన సర్వశక్తిని ఏం చేశాడో తెలుసా? ప్రతిసారి తిరుగుబాటు చేస్తారు, ప్రతిసారి ప్రభును చులకన చేసి మాట్లాడారు, ప్రతిసారి ప్రభును సనిగారు, మోషే మీద గొనిగారు. వారి జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం వారికి లేదు. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా? కృతజ్ఞతా భావం మనలో ఉందా? థ్యాంక్స్ గివింగ్ అనుభవం నీలో నాలో ఉందా? ఈరోజు మనుషులకు మేలు చేస్తే, మనుషులు మనకు మేలు చేస్తే తిరిగి మనం మేలు చేస్తాం. సౌలు దావీదుకు అపకారం చేస్తే దావీదు సౌలుకు ఉపకారం చేస్తాడండి. సౌలే అంటున్నాడు, ఆ దావీదు సౌలుతో అంటున్నాడు, నీవు నాకు అపకారం చేస్తావు, కానీ నేను నీకు అపకారం చేయడంలా, నీ అపకారానికి బదులుగా నేను నీకు ఉపకారం చేస్తున్నా. ఎన్నో పర్యాయాలు సౌలు దావీదు చంపాలని చూస్తాడు. ఎన్నో పర్యాలు దొంగచాటుగా ఈట వేశాడు దావీదును చంపాలని. సొంత మామే, సౌలు ఎవరో కాదు, పక్కవాడు కాదు, మామే తన కుమార్తె అయిన మీకాల్ను దావీదుకిచ్చి వివాహం చేశాడు. అటువంటి మామ నుండే ప్రతికూలత పరిస్థితులు వస్తున్నాయి, కానీ కృతజ్ఞతా భావం సౌలు జీవితంలో లేదు. ఈరోజు నా జీవితంలో కూడా ఈరోజు కృతజ్ఞత కలిగిన భావం మనం కలిగి ఉన్నామా? ప్రభు ఎన్నో మేలు చేశాడండి. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, ప్రభు మేలు పొందుకున్న తర్వాత, ప్రభు సన్నిధికి మనం వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రభు మన జీవితాలు ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో రీతిలో మనల్ని స్వస్థపరిచాడు, ఎన్నో రీతిలో మనల్ని విడుదలిచ్చాడు, ఎన్నో రీతిలో మనల్ని బాగు చేశాడు. ఈరోజు గుర్తిస్తున్నామా ప్రభు కార్యాలని? ఎంతవరకున్నా ఎన్నో మేలు ప్రభు ద్వారా పొందుకుంటా మరలా ఏమంటా, ప్రభువా ఏం చేస్తావయ్యా నా జీవితంలో? మమ్మల్ని విడిచిపెట్టేశాడు ప్రభు, మాకేం మేలు చేశాడు ఆయన? మా జీవితాలు ఏం మేలు చేశాడు? మమ్మల్ని ఏం బాగు చేశాడు? మమ్మల్ని ఏం స్వస్థపరిచాడని మరలా ప్రభుకు విరోధంగా మాట్లాడే జీవితం ఈరోజు నా జీవితంలో ఉందేమో. కానీ ప్రభు వాక్యం ఈ దినం మనకు సెలవిస్తుంది ఉదయకాలం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎవరికండి కృతజ్ఞతలు మనం చెల్లించాలి? మన తల్లిదండ్రులకు కాదు, మన బంధువులకు కాదు, మనకు మేలు చేసిన వారికి కాదు. ప్రతి విషయమందు మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించింది ఆయన, మనల్ని నడిపిస్తుంది ఆయన, మనల్ని బ్రతికిస్తుంది ఆయన. మనకంటూ మరి ఒక దినాన్ని, గడిచిన కాలం అంతా కాచి కాపాడింది ఆయన. మన జ్ఞానాన్ని బట్టో, మన జాగ్రత్తను బట్టో, మన శక్తిని బట్టో, మన బలాన్ని బట్టో కాపాడపల్లా. ఈరోజు ఎంతమంది ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా చనిపోతున్నారు. ఈరోజు నా జ్ఞానాన్ని బట్టి మనం బ్రతికి ఉన్నామా? మన యొక్క భక్తిని బట్టి బ్రతికున్నామా? మన నీతిని బట్టి బ్రతికున్నామా? కాదు ప్రియ సహోదరి సహోదరుడా. నీతిమంతులు కొనిపోబడిపోతా ఉన్నారు.
నీతిని బట్టి మనం బ్రతకడంలా, దేవుని దయా సంకల్పమును బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన కరుణా వాత్సల్యుడై ఉన్నాడు కాబట్టి మనం అనేక విషయాల అతిక్రమాల్లో పడిపోతున్నా, జారిపోతున్నా, పడిపోతున్నా, అనేక విషయాల పాప బంధకాల్లో చిక్కుబడుతున్నా దేవుడు కరుణించి మనకంటూ మరి ఒక నూతన దినాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, గుర్తిస్తున్నావు ఈరోజు ప్రభు ప్రేమని? ప్రభు ప్రేమను నీవు నేను గుర్తించగలిగితే, ప్రభు మేలులను మనం గుర్తించగలిగితే ఈరోజు కృతజ్ఞత చెప్పకుండా మనం ఉండలేమండి. థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేమండి ప్రభుకి. 50 దినాలు మనం ప్రభు సన్నిధిలో గడపడం అంటే సాధారణమైన విషయమా? మనుషులకు అసాధ్యం. ఏ మనుష్యుడు నిలవలేడు, కానీ ప్రభువు నిలవబెట్టగల శక్తిమంతుడు. ఇది 50 దినాల్లో ప్రభు అనేక సార్లు మాట్లాడిన మాట, ఒక మాట ఉందండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, బలహీనులను బలపరుచువాడు ఆయనే. మనం బలహీనులమే కావచ్చు, మనం శక్తిహీనులమే కావచ్చు. మనలో ఏ శక్తి, ఏ బలము, ఏ జ్ఞానము, ఏ తత్వము, ఏ ఆత్మీయత, ఏ భక్తి మనలో లేకపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ప్రభువేనండి. ఈరోజు శక్తిహీనుడుగా ఉన్నావేమో, బలహీనుడుగా ఉన్నావేమో, తృణీకరించబడిన వారంగా ఉన్నామేమో, ఎన్నిక లేని వారంగా ఉన్నామేమో, మనుషుల చేత విసర్జింపబడిన వారంగా ఉన్నామేమో. నా అనుకున్న వారే, మన అనుకున్న వారే మన మేలు పొంది, మన ద్వారా అనేక మేలు చేయించుకొని, పరిచర్లు చేయించుకొని, మన ద్వారా ఎంతగానో మేలును, ఆశీర్వాదాన్ని రుచి చూచిన వారు ఈరోజు దూరం పెట్టిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉంటే ఈ ఉదయం ప్రభు మనల్ని బలముగా వాడుకోబోతున్నాడు. ప్రభు మనల్ని బలముగా నిలవబెట్టబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదములో నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటో కాదండి, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన చిత్తం. ప్రభువును మహిమపరచడమే ఆయన కావలసింది. నిన్ను నన్ను కలుగ చేసుకుంది ప్రభు. అందుకే ఆయన మహిమపరచాలని, ఆయన స్తుతించాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని, ప్రభు నామాన్ని కొనియాడాలని ఈరోజు ప్రభు నిన్ను నన్ను కలుగ చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా నుండి ప్రభు ఏం ఆశించడంలా, నీ నా నుండి వెండి బంగారాలు ప్రభు ఆశించడంలా, నీ నా నుండి ధనాన్నో ఆశీర్వాదాన్నో, నీ నా నుండి ఏదో భక్తి అవేవి ఆశించడం ప్రభు. నీవు నేను ప్రభువుని మహిమపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన స్వరూపముందు, ఆయన పోలిక చొప్పున మనల్ని కలుగ చేసుకున్న దేవుడు మన నుండి ఆశపడుతున్నది ఒక్కటే, మన ద్వారా ఆయనకు మహిమ రావాలా, మనం ఆయన మహిమపరచాలని ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను బట్టి ఆశపడుతున్నాడు. ఈరోజు మహిమ చెల్లిస్తున్నామా ప్రభుకి? ఎంతవరకు మన సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకుంటాం, మనుషులను గణపరిచే వారంగా ఉన్నాం, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చేసిన కార్యాలేమో గుర్తించలేకపోతున్నాం. మనుషులు చిన్న మేలు చేస్తే గుర్తిస్తా ఉన్నాం. కొంతమంది జీవితంలో అది కూడా లేదనుకోండి, మనుషుల ద్వారా పొందుకున్న మేలు కూడా గుర్తులేదు కొందరి జీవితాల్లో. కృతజ్ఞత భావం లేకపోతే ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు థ్యాంక్స్ చెప్పే అనుభవం. ఏదైనా ఒకటి మనకిస్తే, మనకు మేలు చేస్తే థ్యాంక్స్ చెప్తామని చెప్పమా అండి? జ్ఞానం ఉన్న వాళ్ళైతే థ్యాంక్స్ చెప్తారు. ఈరోజు ప్రభుకు థ్యాంక్స్ చెప్పే అనుభవంలో నీవు నేను వెళ్ళాలని, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తమైనదని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని నడిపించిన దేవునికి, మనల్ని బలపరిచిన దేవునికి ఈ దినం మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ దినం మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అది దేవుని చిత్తమైందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, హల్లెలూయా. 92వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుంటే, 92వ కీర్తన 1వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది. యెహోవాను స్తుతించటం మంచిది. కృతజ్ఞతాస్తుతులు, ఈరోజు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకు మంచిదండి. మొట్టమొదటిగా అది దేవుని చిత్తమై ఉన్నది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అది మనకు మంచిదని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. మంచి కార్యం, మేలైన కార్యం. ఈరోజు మంచి జీవితం మనలో ఉందా? మేలు చేసే జీవితం మనలో ఉందా? మంచి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వారి దృష్టికి మంచి వారంగా ఉన్నామా, చెడ్డ వారంగా ఉన్నామా? అమ్మో అతన, అమ్మో ఆమె
ఆమె ఆ నోరు తెరిస్తే ఇలాంటిది అలాంటిదని మన సాక్ష్యం ఏమన్నా చెడగొట్టుకున్న వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు ప్రభు దృష్టికి మంచి వారంగా మనం ఎప్పుడు మాడతామంటే యెహోవాను స్తుతించుటది మంచిదండి. మేలైన కార్యం అండి, మంచి కార్యం అండి. అది పాపం కార్యం కాదు, అపహాస్యమైన కార్యం కాదు, అది చెయ్యకూడని పని కాదు. ఆయన్ను స్తుతించడం మంచిది. ఈరోజు నీవు నేను ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ప్రభువును స్తుతించే జీవితం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా స్తుతించాలంట? నీ నామమును కీర్తించడం మంచిది. ఆయన నామాన్ని కీర్తించే వారంగా ఉండాలి. ప్రభు నామాన్ని మహిమపరిచే వారంగా, ప్రభు నామాన్ని కీర్తించే వారంగా, ప్రభు నామాన్ని ఘనపరిచే వారంగా, ప్రభు నామాన్ని హెచ్చించే వారంగా, ప్రభు నామాన్ని కొనియాడే వారంగా నీవు నేను ఉండాలని ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నామాన్ని స్తుతించే అనుభవం, ప్రభు నామాన్ని కొనియాడే అనుభవం, ప్రభు నామాన్ని హెచ్చించే అనుభవం నీవు నేను కలిగి ఉన్నామా? మహోన్నతుడా, నీ నామమును కీర్తించటం మంచిది. ఎప్పుడంట? ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ ఉదయము రాత్రి ప్రభును స్తుతిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రభువును స్తుతించే అనుభవం కలిగి ఉన్నామా? స్తుతించడం ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగాయండి. స్తుతించడం ద్వారా అనేక గొప్ప మేలు అనేకులు పొందుకున్నారండి. స్తుతించడం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయండి. ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతికూలతలనే గోడలు, పాపం అనే గోడలు, అపరాధాలనే గోడలు, ప్రభుకు అయిష్టమైన గోడలు, ఈ రోజు నీవు నేను స్తుతించబోతుండగా అవి ప్రభు కుప్ప కూల్చబోతున్నాడు నా జీవితంలో. అవి కూలిపోబోతున్నాయి. ఎటువంటి అడ్డుగోడలైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా, ఎటువంటి పోరాటాలైనా, ఎటువంటి నిందలైనా, ఎటువంటి అవమానాలైనా ఈరోజు నా జీవితంలో ప్రభు వాటిని కూల్చివేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన చిత్తమై ఉన్నది. కృతజ్ఞతలు చెల్లించడం ప్రభు చిత్తమై ఉన్నది. ఈరోజు నా జీవితంలో కృతజ్ఞతాస్తుతులు నీవు నేను చెల్లించే వారంగా, ప్రభు నామాన్ని ఘనపరిచే వారంగా నీవు నేను ఉండాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చెల్లిస్తున్నావా ప్రభు కృతజ్ఞతాస్తుతి? ప్రభువుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రభువుని స్తుతించే జీవితం, ప్రభువుని స్తుతించే అనుభవం ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవాను స్తుతించటం మంచిది. మహోన్నతుడా, నీ నామము కీర్తించటం మంచిదని ఈరోజు ప్రభువును స్తుతించిన అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలని, ప్రభు నామాన్ని ఘనపరిచే అనుభవం, ప్రభు నామాన్ని హెచ్చించే అనుభవం, ప్రభు నామాన్ని కొనియాడే అనుభవం నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుకున్నామా? నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుమని కీర్తనకాడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలను మర్చిపోయి జీవిస్తున్నామేమో. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన దేవుడు మనల్ని బాగు చేసిన విధానం, దేవుడు మనల్ని స్వస్థపరిచిన విధానం, దేవుడు మన జీవితంలో జరిగించిన అనేక గొప్ప కార్యాలు ఈరోజు మరిచిపోయి తిరుగుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరలా జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభు కృప ద్వారా మరల మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమే నా జీవితంలో ప్రభును స్తుతించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మళ్ళీ బలపరుస్తూ వస్తున్నాడు. ఈ దినం విశ్వాసంలో ఎక్కడో నిలవలేకపోతున్నాం, ఎక్కడో అయోగ్యులుగా మనం జీవిస్తున్నామేమో. ప్రభుకు మన దేహాన్ని అప్పగించుకుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఏ విషయాలు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే సమస్తమును గూర్చి, సమస్త విషయాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. భోజనము చేసినను పానము చేసినను నా మహిమ నిమిత్తము చేయడని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కృతజ్ఞత అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, సమస్త విషయాల్లో అండి, ఒక్క విషయంలో కాదు. ప్రభు మేలు చేస్తేనే కృతజ్ఞత, ప్రభు బాగు చేస్తేనే కృతజ్ఞత, ప్రభు హెచ్చిస్తేనే కృతజ్ఞత, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తేనే కృతజ్ఞత అనే భావం కాదు. సమస్త విషయంలో తండ్రి ఎదుట దేవునికి నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని, నీవు నేను ప్రభు నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ అండి, కొన్ని పర్యాలు మాత్రమే కాదు, అన్ని బాగున్నప్పుడు మాత్రమే కాదు, మేలు పొందుకున్నప్పుడు మాత్రమే కాదు, సమస్త విషయాల్లో తండ్రి ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసు ప్రభు వారికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, ప్రభు నామాన్ని హెచ్చించే వారంగా,
ప్రభు నామాన్ని గణపరిచే వారంగా నీవు నేను ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునందలి భయముతో ఒక్కనికొక్కడు లోబడి ఉండుడి. ఒకరికొకరు లోబడి ఉండాలంట. ఎలాగంట? ప్రభుకు సమస్త విషయాల్లో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎప్పుడంటండి? ప్రతి విషయంలో అండి, ఎల్లప్పుడూ. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు జీవితంలో ప్రభు మేలు చేసినప్పుడే కాదు, సమస్తము కోల్పోయిన దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అని. సమస్త విషయాల్లో ఎల్లప్పుడూ ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అదే అండి. యోబు అట్టి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రభును స్తుతిస్తున్నాడు యోబు, దూషించడంలో ప్రభుని. మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదండి. ప్రభు ఏం చేసినా మన జీవితంలో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. 50 దినాల్లో ప్రభు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, మనల్ని హెచ్చించకపోయినా, మనల్ని దర్శించకపోయినా, మనల్ని బాగు చేసినా బాగు చేయకపోయినా, మనకి ఎటువంటి విడుదల కలుగకపోయినా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో మనం వెళ్తే చాలు, కార్యాలు మన వెంట రాబోతున్నాయి. ఆశీర్వాదాలు మన వెంట రాబోతున్నాయి. ప్రభు మేలులు మన వెంట రాబోతున్నాయి. ప్రభు దీవెన, ప్రభు ఆశీర్వాదం నీ నా వెంట రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి కృతజ్ఞత భావాన్ని, అట్టి కృతజ్ఞత స్తుతులను మనం చెల్లించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమస్త విషయాల్లో అండి, 50 దినాల్లో ప్రభు చేసిన మేలు, ప్రభు చేసిన ఉపకారాలు, ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు, ప్రభు మన జీవితాల్లో జరిగించిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా నీవు నేను ఉండాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమస్త విషయాలు ఎల్లప్పుడూ అండి చెల్లిస్తున్నామా? ఈరోజు కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నామా? ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నామా? ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రతికూలతల్లో కూడా అండి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లించాల. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, యోబు ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు, అందుకే యోబు హెచ్చించబడ్డాడు. దానియేలు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, 30 దినములు రాజును మాత్రమే స్తుతించాల, రాజుకు మాత్రమే మొక్కాల, ఎవరు ఏ దేవునికి మొక్కకూడదు, ఎవరు ఏ వాటికి మొక్కకూడదని రాజు ఆజ్ఞ ఇస్తే అట్టి శాసనము లిఖింపబడినని దానియేలు తెలిసిన కూడా ముమ్మారు తన దేవునికి మొరపెట్టే విషయంలో దానియేలు వెళ్తున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీ నా జీవితంలో అట్టి విధంగా ప్రతికూలతలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం నీలో నాలో ఉందా? ప్రతికూలతలో దేవుని నామాన్ని స్తుతించే, దేవుని నామాన్ని ఘనపరిచే జీవితం నీవు నేను కలిగి ఉన్నామా ఈ దినం? ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని బాగున్నప్పుడు ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అన్ని మేలు పొందుకున్నప్పుడు ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రతి విషయంలో, సమస్త విషయంలో, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగు చేయుట ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం మీ పట్ల దేవుని చిత్తమైనదని ఈ దినం, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం, థ్యాంక్స్ చెప్తాం ప్రభుకి, ప్రభుని మహిమపరుద్దాం, ప్రభుని ఘనపరుద్దాం. ఈరోజు ఆయన చేసిన మేలు మన జీవితాల్లో ఎవ్వరు మనకి ఏ మేలు చేయలేదండి. ఏ మనుషులు మనకు మేలు చేసేవారు లేరు, ఏ మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకునేవారు లేరు, ఏ మనుషులు మనల్ని దర్శించేవారు లేరు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే నిన్ను నన్ను దర్శించాడు, ప్రభు ఒక్కడే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనం పాపులమైన, అపరాధులమైన, దోషులమైన, నీచులమైన, అసహ్యులమైన, ఆయన దృష్టికి ఏ మంచి బ్రతుకు నీ నా జీవితంలో లేకపోయినా, సహోదరి సహోదరుడా, మనుషులందరూ తృణీకరించిన, మనుషులందరూ విడిచిపెట్టిన, నీకంటూ నాకంటూ ఎవ్వరు అండగా సహాయంగా లేకపోయినా, ఈరోజు ప్రభువే నీకు నాకు తోడుగా, ప్రభువే నీకు నాకు సహాయకుడిగా, ప్రభువే నీకు నాకు అండగా ప్రభు ఉండి ఆయన నడిపించబోతున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుకోండి. అక్కడ రాయబడింది, ప్రతికూల పరిస్థితిలో దానియేలు ప్రభువును స్తుతిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతల్లో దానియేలు ముమ్మారు ప్రభుకు మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అదండి. ఎల్లప్పుడూ ప్రభును స్తుతించడం అంటే అదండి. ఈరోజు ప్రభును స్తుతిస్తున్నామా? ప్రభుకు మొరపెడుతున్నామా? ప్రభు సన్నిధిలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఈరోజు నీ నా జీవితాన్ని బట్టి ప్రభుకు మహిమ వస్తుందా? ప్రభు నామాన్ని అన్యుల మధ్య అవమాన పాలు తీస్తున్నామేమో, అన్యుల మధ్య నీచులంగా జీవిస్తున్నామేమో, మనల్ని బట్టి ప్రభు నామం ఎక్కడ దూషించబడుతుందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం, మనం సరిచేయబడదాం, ప్రభు చిత్తాన్ని మనం లోబడదాం ఈ దినం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు, నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు ఆధ్యాత్మిక మేలు చేత ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
అంత మాత్రమే కాదు, మొట్టమొదటి కృతజ్ఞత జీవితము జీవించడం అది ప్రభు చిత్తమైనది. నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నీవు నేను ప్రభువును స్తుతించడం అది దేవుని చిత్తమైనది. ఈరోజు స్తుతించడం మొదలు పెడదాం, ప్రభు నామాన్ని ఘనపరచడం మొదలు పెడదాం. మహోన్నతుడా, నీ నామమును స్తుతించడం మంచిది, నీ నామమును కీర్తించడం మంచిదని కీర్తనకారుడు ఆయన నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నట్లుగా ఈరోజు ప్రభువును స్తుతించి కీర్తించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండునని దావీదు మహారాజు ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నట్లుగా ఈరోజు ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని స్తుతించే అనుభవాన్ని నీవు నేను కలిగి జీవించడం అట్టి కృప ప్రభు మనకు దయచేయాలని ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. రెండవదిగా, కష్టకాలంలో కూడా కృతజ్ఞతా భావాన్ని చూపేవారంగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రభు చిత్తమై ఉన్నది మొట్టమొదటిగా. రెండవదిగా, ఎట్లాంటి పరిస్థితులు కూడా అంటే కష్టకాలంలో కూడా ప్రభుకు కృతజ్ఞత చెల్లించే వారంగా నీవు నేను ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రతిసారి ధ్యానించుకున్న వాక్యమే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రభు మన జీవితంలో ఏది చేసినా అది మేలే. అది కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, మనకు బాధ కలిగించేదైనా, మనల్ని బాధపరిచేదైనా, మనల్ని దుఃఖానికి గురి చేసేదైనా, మనల్ని వేదనకు గురి చేసేదైనా, మనల్ని పోరాటాల్లో పెట్టేదైనా, మనల్ని బాధించేదైనా, మనల్ని సంతోషపరిచేదైనా, మనకు నిత్యానందాన్ని కలుగజేసేదైనా, మనకు దీర్ఘాయువునిచ్చేదైనా, ఏది చేసినా మన జీవితంలో అది ప్రభు అది మేలు కొరకే నా జీవితంలో జరిగించబోతున్నాడు. సమస్తమును సమకూడి మేలు కొరకే జరగబోతున్నాయి. కష్టకాలంలో మాత్రమే కాదు, కృతజ్ఞత కేవలం ఆనంద సమయంలో మాత్రమే కాదు. ఆయన ఏం చేసినా కృతజ్ఞత చెప్పాలి మనం. ఈరోజు కొంతమంది మనం మేలు పొందుకున్నాం, కొన్ని దర్శనాలు పొందుకున్నాం, కొన్ని దర్శనాలు మనకు రాలా, కొన్నింటికి సమాధానం రాలా, కొన్నింటికి జవాబు రాలా, కానీ ప్రభుని స్తుతించాలి. అదే కృతజ్ఞత అనుభవం. అయ్యా, నేను ప్రార్థిస్తే నా రోగాన్ని నయం చేసావు, నేను కృతజ్ఞతలను చెప్పించే, అది ఓకే. కానీ కొన్ని విషయాలకు జవాబు రాని విషయాలకు కూడా ప్రభు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించే అనుభవం నా ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఉందా మన జీవితంలో? మేలు చేస్తేనే కృతజ్ఞత, మేలు చేస్తేనే కృతజ్ఞత భావం, థ్యాంక్స్ గివింగ్ అనుభవం, అంతే. మేలు లేకపోతే, ప్రభు దర్శించకపోతే, ఏ మేలు లేకపోతే ప్రభుని జ్ఞాపకం కూడా చేసుకోమండి. ప్రభు మన జీవితంలో మేలు చేసినా గుర్తించలేని వారంగా ఉన్నామండి. మన మనోనేత్రములు ముయ్యబడిన స్థితిలో ఉన్నాయండి. ప్రభును గుర్తించలేకపోతున్నాం. ప్రభు మనతో ఉండడం, ఆయన మనతోనే ఉన్నాడు, గుర్తించలేకపోతున్నాం. ఆయన మన ముందర నడుస్తున్నాడు, గుర్తించలేకపోతున్నాం. యేసు ప్రభు దోణిలో ఉంటే ఆయన ఉన్న దోణి మీద తుఫాన్ రేగినప్పుడు యేసు ప్రభు వారితోనే ఉన్నాడు, కానీ శిష్యులందరూ భయపడుతున్నారు. ఒక్కరిలో ధైర్యం లేదు. అయ్యో, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆధారబుద్ధుడు మన ఓడలో ఉన్నాడే, మనం ఎందుకు భయపడాలి? మన దేవునికి అసాధ్యమా? మన మధ్యన ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మంది జీవితాల్లో దయ్యపు కార్యాలను చెడిపించాడే, ఎంతో మంది జీవితాలు విడుదలిచ్చాడు, ఎంతో మంది జీవితాల్లో నూతన కార్యాలు చేశాడే. ఆయన మనతోనే ఉన్నాడు కదా, ఎందుకు మనం భయపడాలని అనుకోలా? భయపడుతున్నారు వాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? భయపడుతున్నారు, అల్ప విశ్వాసం వచ్చేసింది. ఈరోజు నా జీవితంలో భయమును బట్టి ప్రభు కార్యాలు గుర్తించలేకపోతున్నాం. మేము ప్రభు మనతోనే ఉంటే, ఆయన మనతోనే నడుస్తుంటే, ఆయన మనల్నే ధైర్యపరుస్తుంటే, మనల్నే బలపరుస్తుంటే, ఈరోజు గుర్తించలేని స్థితిలో నేను ఉన్నామేమో. సహోదరి సహోదరుడా, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా నేను ఉండాలని ప్రభు ఈరోజు ఆశపడుతున్నాడు. అది మేలైనా, కీడైనా, ఆశీర్వాదమైన, దరిద్రత అయినా, అది ఏదైనా కావచ్చు, సమస్తము సమకూడి చివరికి ప్రభు మేలు కొరకే జరిగించబోతున్నాడు. ఈరోజు నష్టం వచ్చిందేమో, ఈరోజు కష్టం వచ్చిందేమో, ఈరోజు ప్రతికూలతలు వచ్చాయేమో, దేవుని అనుసరించి జీవిస్తున్నా, నైతిగా బ్రతుకుతున్నా, భక్తిగా బ్రతుకుతున్నా, విశ్వాసంలో మంచిగా ఉంటున్నా, ఎక్కడో కొన్ని ప్రతికూలతలు వచ్చి మనల్ని బాధ పెడుతున్నాయేమో. బాధపడకు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతలు నిన్ను విడిచిపెట్టి ఒకానొక దినం మేలుగా మార్చబడబోతా ఉన్నాయి. నీ రోగం నీకు మేలుగా మార్చబడబోతా ఉంది. రక్తస్రావం గల రోగం యొక్క కలిగిన స్త్రీ యొక్క జీవితం ఆమె విశ్వాసంలో స్థిరపరచబడిందండి. ఆమె విశ్వాసం ద్వారా కార్యం పొందుకుంది. ఆమె రోగం ఆమెలో విశ్వాసాన్ని పెంచింది. ఈరోజు నా సమస్య మన విశ్వాసాన్ని పెంచబోతా ఉంది. మన విశ్వాసానికి కలుగు పరీక్షలో మన ఓపికతో నిలబడితే
ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మేలైనా కీడైనా, అది ఆశీర్వాదమైన, అది దీవెనైనా, అది దరిద్రత అయినా, అది కష్టం పరిస్థితులైనా ఏవైనా కావచ్చు, ఈ దినం నీవు నేను ప్రభుకు కృతజ్ఞత చెల్లించాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ, ఉదాహరణకు మనం చూచాం యోబు జీవితంలో, యెహోవా ఇచ్చిని యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునికి స్తుతి కలుగునుగా అన్నాడే కానీ ఎక్కడ ప్రభును దూషించాలా, నోటి మాట చేత కూడా ప్రభువును దూషించలేని ఒక భక్తుడండి యోబు. అందుకే అతని జీవితం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతని జీవితంలో ప్రభు రెండింతల ఆశీర్వాదంతో అతన్ని నింపాడు. ఎందుకు అంటే అతని నీతిని చూశాడు, అతని భక్తిని చూశాడు, అతని కృతజ్ఞత భావాన్ని ప్రభు చూశాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉన్నామా? కృతజ్ఞత చెల్లించే అనుభవం, కృతజ్ఞత భావాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కృతజ్ఞతా భావంతో, స్తుతించే అనుభవంతో, ప్రభువును గణపరిచే అనుభవం కలిగి ఉండాలని ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు. 50 దినాల అనంతరం మనం ఈ దినం ప్రభును స్తుతించబోతున్నాం. హృదయపూర్వకంగా ప్రభును స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ప్రభును స్తుతిద్దాం. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన అనుమతించిన ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఆయన్ని స్తుతిద్దాం. యోబు వలె మన యథార్థతను ప్రభు చూచి మనకు రెండింతల మేలు ఇవ్వబోతున్నాడు. మన చేసిన మేలును బట్టి మన కృతజ్ఞతలు చెల్లిస్తే ఒక్కింత మేలే, కానీ మనకు జరిగిన అవమానాలు కూడా, మన ప్రతికూల పరిస్థితులు కూడా మనం ప్రభువును స్తుతించే అనుభవాన్ని కలిగి ఉంటే ఆ రెండింతల మేలు మన నమ్మకత్వాన్ని చూసి, మన యథార్థతను చూచి ప్రభు నీకు నాకు రెండింతల మేలు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో, థ్యాంక్స్ గివింగ్ ఈ యొక్క పరిచర్యలో ఈ దినం ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభును స్తుతిస్తా ఉన్నాం. కష్టకాలంలో కూడా రెండవదిగా ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. మూడవదిగా కృతజ్ఞత మన ఆలోచనలను మారుస్తుందండి. ఒక వ్యక్తి మీద మనకు విరోధ భావం ఉంటే, ఒక వ్యక్తి మీద మనకు శత్రుత్వం ఉంటే, మనలో కృతజ్ఞత భావం ఉంటే, మనలో కృతజ్ఞత కలిగిన జీవితం ఉంటే, అదేం చేస్తుందంటే మనకు ఒక మార్పును దయచేయబోతామండి. కృతజ్ఞత మనలో ఉంటే, కృతజ్ఞతను మనం కలిగి జీవిస్తే, వారు చేసిన మేలును మర్చిపోయి ఈరోజు వారి మీద కక్షలు కోపాలు పెంచుకున్నామేమో, కానీ మనలో మరల కృతజ్ఞత భావం మనలో ఉంటే మన జీవితాన్ని ఆ కృతజ్ఞత మార్చబోతుంది. ప్రియ సహోదరి సహోదరు, కృతజ్ఞత చూపిన వారిని దేవుడు, కృతజ్ఞత మన ఆలోచనలను మారుస్తుంది. మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయం అందులో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ఎట్లా అండి? కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి మనం తెలియచేయాలి. కృతజ్ఞత, ప్రభును స్తుతించడంలో మనలో కృతజ్ఞత భావం ఉండాలి. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును స్తుతించే అనుభవంలో దేన్ని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? ప్రభు నామాన్ని స్తుతించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? కృతజ్ఞత భావం ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను మన ఆధ్యాత్మిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత కలిగిన వారంగా, ప్రభును స్తుతించే వారంగా, మన విన్నపములో కృతజ్ఞత, మన ప్రార్థనలో కృతజ్ఞత. ఎల్లప్పుడూ మన ప్రార్థనలు ఏముండాలండి? మన విజ్ఞాపనలో ఏముండాలండి? మన ప్రార్థనలు ఏముండాలండి? కృతజ్ఞత కలిగిన అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, రొటీన్ ప్రార్థన. అసలు దాంతో ప్రభుని స్తుతించే ప్రార్థనే కాదండి కొందరి జీవితాల్లో. కృతజ్ఞత అనే ప్రార్థనలో కృతజ్ఞత ఉండదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, నోటి ద్వారా పలుకుతున్నామంటే పలుకుతున్నాం. రొటీన్ ప్రార్థన, ఏ మాత్రం చేంజ్ ఉండదు. గత సంవత్సరాల నుంచి అదే ప్రార్థన, డిటో దించుతూ ఉంటాం ప్రార్థన.
క్రమంగా అదే సేమ్ ఫస్ట్ ఏం చేస్తున్నా అదే, కానీ కృతజ్ఞత భావముతో నీవు నేను చేసే ప్రార్థన ప్రభు విని ఆ కృతజ్ఞత భావాన్ని ప్రభు చూడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, నీ నా విజ్ఞాపనలో కృతజ్ఞత ఉండాలి, నీ నా ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. కాబట్టి మనం దేన్ని గురించి చింతించాల్సిన అవసరంలా, ప్రతికూల పరిస్థితులను బట్టి చింతించాల్సిన అవసరంలా, కష్ట పరిస్థితులను బట్టి చింతించాల్సిన అవసరంలా, ప్రార్థనలు కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మనం తెలియజేస్తే ఆయన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానముతో మనల్ని దర్శించబోతున్నాడు. కృతజ్ఞత ద్వారా ప్రభు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. కృతజ్ఞత కలిగి ప్రార్థించడం ద్వారా ప్రభు మనకు మేలు చేయబోతున్నాడు. కృతజ్ఞత కలిగి ప్రార్థించడం ద్వారా ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కృతజ్ఞత భావం ఉందని నా జీవితంలో ప్రార్థనలో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? నోటితో ప్రభువా నీ కోట్లాను కూడా కృతజ్ఞతాస్తుతులు అంటాం, అది సరిపోదండి. చెల్లించేది ఒక్కసారే, కానీ కోట్లాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు అంటాం. స్తుతించే విషయంలో టెంపరీగా ప్రభుని స్తుతిస్తున్నాం, క్యాల్కులేటర్ గా ప్రభుని స్తుతిస్తున్నాం. అలా కాదండి, స్తుతించే విషయంలో ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించే వారంగా, ప్రభువుని ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో చింతపడాల్సిన పనుల, ఏ విషయంలో బాధపడాల్సిన పనుల మనం ప్రభు కృతజ్ఞత పూర్వకంగా మన విజ్ఞాపన ఏంటో, మన బాధ ఏంటో, మన కష్టం ఏంటో, మన చింత ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మన జీవితం ఏంటో సమస్తాన్ని మన ప్రభుకు మనం అప్పగించుకునే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తులైన పౌలు జీవితంలో అక్కడ చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండి. ఎక్కడండి, ఎక్కడ ప్రార్థిస్తున్నాడండి? తన అంతఃపురంలోనో, తన ఇంటిలోనో, తన కుటుంబంలోనో, తన ఉన్న గృహంలోనో కాదు, చెరసాల్లో ఖైదీగా ఉన్న చెరసాల్లో ప్రభువుకు ప్రార్థిస్తున్నాడు. పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాడు. ప్రతికూలతలో ప్రభును స్తుతించే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా జీవితంలో ప్రభును స్తుతించే అనుభవం నీవు నేను కలిగి ఉన్నామా? మధ్యరాత్రి వేళండి, అది కూడా పగలు కాదు. మనము ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం చూస్తే ప్రభును స్తుతించాలంటే బరువు పడతాం. చాలా మంది ఉదయం అన్నం టిఫిన్ చేసేప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు, రాత్రి డిన్నర్ తినేటప్పుడు అప్పుడు ప్రభును స్తుతించి తింటారు, అంతే, అదే ప్రార్థన. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు అక్కడ చెరసాల్లో అండి ఖైదీలుగా ప్రార్థిస్తున్నారండి, ప్రభును స్తుతిస్తున్నారండి. మధ్యరాత్రి వేళ ప్రభును స్తుతిస్తున్నామా? ఈవెన్ నేను కూడా, మనమందరం మధ్యరాత్రి వేళ ప్రభును స్తుతించే అనుభవాన్ని, కృతజ్ఞత కలిగిన జీవితం అండి. ఏంటి ప్రభువా, నీ సువార్త ప్రకటిస్తుంటే, నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుతూ ఉంటే, అనేకులకు నీ మాటలు ప్రకటిస్తూ ఉంటే నన్ను తెచ్చి చెరసాల్లో వేసావే, నీకు న్యాయమైందేనా ఇది? ఈ చెరసాల నుండి నన్ను విడిపించవచ్చు కదా, ఈ పరిస్థితి నాకు ఎందుకు అనుమతించావు? నేను ఇంకా 1000 సంఘాలు కట్టాలని ప్రభు మీద విరుద్ధంగా మాట్లాడిన పౌలు శీలలు, ప్రతికూలతలు వచ్చినా, చెరసాల అనుభవాలు వచ్చినా, ఖైదీ అనుభవాలు వచ్చినా, ఖైదీలుగా ఉన్న చెరసాల్లోనే మధ్యరాత్రి వేళ ప్రభువును స్తుతించే అనుభవం వారి జీవితంలో ఉంది. కృతజ్ఞత భావం అండి. ఈరోజు నీ నా జీవితంలో అట్టి కృతజ్ఞత ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. అట్టి కృతజ్ఞత భావం నీవు నేను కలిగి ఉండాలని, అట్టి కృతజ్ఞత కలిగిన జీవితం నీ నా జీవితంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించారు కాబట్టే అక్కడ దేవుని సన్నిధి అక్కడ దిగిందండి. భూకంపం, అకస్మాత్తుగా భూకంపం కలిగింది. చెరసాల బంధకాలని తెగిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, అందరి సంఖ్యలు ఊడిపోయాయి, అందరికి విడుదల వచ్చేసింది, అందరి జీవితాలు మేలు పొందుకున్నారు, అందరి బంధకాలు తెంచబడ్డాయి. అక్కడ చెరసాల అనుభవంలో అందరు మేలు పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను ప్రభు మేలును చూస్తున్నామా? ప్రభు మేలుల చేత నింపబడుతున్నామా? ప్రభు కార్యాలను రుచి చూస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, మధ్యరాత్రి వేళ అక్కడైతే చెరసాల పునాదులు అదిరిపోయాయండి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయండి, అందరి బంధకాలు ఊడిపోయానండి. స్తుతించే అనుభవం వారి జీవితాల్లో బంధకాలు తెంచేసింది. ఈరోజు నీ నా జీవితంలో బంధకాలైన, రోగాలైన, శ్రమలైన, పోరాటాలైన, నిందలైన, అవమానాలైన, ప్రతికూల పరిస్థితులు అవి ఏవైనా
నీవు నేను కృతజ్ఞత కలిగి స్తుతిస్తుండగా మన బంధకాలు మనల్ని విడిచిపెట్టి పోబోతున్నాయి, మన రోగాలు మనల్ని విడిచిపెట్టి పోబోతున్నాయి, మన ప్రతికూలతలు మనల్ని విడిచిపెట్టి పోబోతున్నాయి, మన శ్రమలు, మన నిందలు, అవమానాలు మనల్ని విడిచిపెట్టి పోబోతున్నాయి. అవి తుడిచిపెట్టబడబోతా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీరు కారుస్తున్నావేమో. చెరసాలలో అనుభవాలను బట్టి, నిందల అవమానాలు, పోరాటాలను బట్టి కృంగిపోయి ఏడుస్తున్నావేమో. బాధపడకి దినం స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండు. స్తుతించే అనుభవంలో ప్రభువుని మహిమపరిచే అనుభవాన్ని కలిగి ఉండు. ప్రతికూలతల్లో కూడా స్తుతించడం మొదలుపెట్టు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచి. మనుషులు ఎవరికి చెప్పొద్దండి నీ బాధలు, నీ వేదనలు. వాళ్ళు ఆర్చరు, తీర్చరు. మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు. మనుషుల సహాయం ఒక్కింత వరకే. దేవుని సహాయం నీ జీవితంలో దాన్ని పరిపూర్ణంగా తొలగించబోతా ఉంది. టెంపరీ సహాయం మనుషులు చేస్తారు, కానీ ప్రభు చేసే సహాయం పరిపూర్ణమైన సహాయం, పరిపూర్ణమైన విడుదల ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభుకు నా ప్రార్థన, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రభుకు అప్పగిద్దాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభు మనల్ని నూతనమైన ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. పౌలు శీలలు ప్రార్థించినప్పుడు అందరి బంధకాలు ఊడినట్లు, చెరసాల పునాదులు అదిరిపోయినట్లు నా జీవితంలో శత్రు పోరాటాలు అదరబోతా ఉన్నాయి. శత్రువును ప్రభు తరిమి కొట్టబోతున్నాడు. శత్రు బంధకాలతో ప్రభు విడుదలైపోతున్నాడు. నా బంధకాలు ప్రభు తెంచివేయబోతున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు, ఉపవాస ప్రార్థనలు ప్రభు తెంచబోతున్నాడు. నా జీవితంలో మాంత్రిక కట్లు, చాదపడి కట్లు, దొయ్యపు కట్లు ఏసునామములో ప్రభు తెంచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత భావాన్ని, కృతజ్ఞత కలిగిన అనుభవాన్ని, ప్రభువును స్తుతించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉందాం. ఇంకా 4వదిగా మనం చూస్తే, కృతజ్ఞత చూపిన వాడిని దేవుడు మరింత దీవిస్తాడు. 4వదిగా ఈరోజు నీవు నేను ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, నీవు నేను చెల్లించిన కృతజ్ఞతను బట్టి, నీవు నేను కలిగి ఉన్న కృతజ్ఞత భావాన్ని బట్టి ప్రభు మరలా మరింతగా ప్రభు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఇక్కడ యేసు ప్రభు సమరయ గలిలయ ప్రాంతం గుండా వెళ్తుంటే ఆ ఊరి వెలుపల 10 మంది కుష్ఠరోగులు పడి ఉన్నారండి. యేసు ప్రభును చూచారు, ఆయనకు ఎదురుగా వచ్చారు, దూరం నిలబడ్డారు. ఎందుకంటే ఆనాటి కాలంలో యూదులు ఏం చేసేవారంటే, కుష్ఠరోగం వచ్చిన వారిని గ్రామాల్లో నివసింపజేసేవారు కాదు. వారు ఎంత ధనవంతులైనా, ఎంత ఉన్నవారైనా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారైనా కుష్టి రోగం వచ్చిన వారిని ఊరి గవిని వెలుపల వారిని పాడేసేవారు. 10 మంది ఊరి వెలుపల శ్రమను, బాధను అనుభవిస్తూ యేసు ప్రభును చూచి ఆయన దగ్గరికి వెళ్ళడంలో ఆయన చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరం నిలబడి ప్రభుతో అంటున్నారు, అయ్యా యేసు ప్రభు, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవయ్యా అని ప్రభు సన్నిధిలో వారు మొరపెడుతున్నారండి. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు మనుషుల్ని దూరం పెట్టేశారేమో. నీ వ్యాధిని బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ అప్పులను బట్టి, నీ ప్రతికూల పరిస్థితులను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన తప్పులను బట్టి ఈరోజు మనుషులు అసహించుకొని, కుటుంబపు వారి అయిన వాళ్ళే, మన వాళ్ళే మళ్ళీ దూరం పెట్టేశారేమో. బాధపడకు. నీ సమీపంగా, నా సమీపంగా ప్రభు రాబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నీకు నాకు ప్రభువే సమీపస్తుడిగా ప్రభు నడవబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మనకు సమీపంగా ఉంటే, ఆయనే మనల్ని లేవనెత్తుతే, ఆయనే మన బలపరిస్తే ఇంకేం కావాలండి? వీరి స్థితిని బట్టి, వీరి పరిస్థితిని బట్టి దూరం నిలబడుతున్నారు ప్రభువుకి. ఎందుకంటే వీరు అపవిత్రులని వారు తెలుసుకున్నారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన తెలుసుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి సాహసించడంలా, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సమీపించడానికి సాహసించడంలా వారి అపవిత్రతను వారు గుర్తిస్తున్నారు. వారి పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని గుర్తిస్తున్నారు. దూరం నిలబడి ప్రభుని అడుగుతుంటే ప్రభు ఒక్క మాట చెప్పాడు వారితో, మిమ్మును వెళ్ళి యాజకులు కనపరచుకోండి అని చెప్పగానే ఆ మాట వినగానే వారిలో విశ్వాసం అండి. ప్రభు ఏం చేయాల? వారిని ముట్టలా, వారి దగ్గరికి వెళ్ళా, వారిని బాగు చేయాల, వారిని స్వస్థపరచలా. నయమానుకు చెప్పినట్లు, ఎలీషా చెప్పినట్లు నువ్వు వెళ్ళి 7 మార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునగమని అట్లా కూడా చెప్పలే. ప్రభు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని వెళ్ళి యాజకులు కనపరుచుకోమని ప్రభు చెప్పగానే 10 మంది లేచి ఆయన మాట ప్రకారం వెళ్తున్నారు. ఎంత విశ్వాసం ప్రియ సహోదరి సహోదరుడా!
10 మంది వెళ్తున్నారు, వారు వెళ్ళుచుండగా బైబిల్ చెప్తుంది వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి. 10 మంది శుద్ధులవుతున్నారు. ప్రభు మాట, ప్రభు వాక్కు ఒకరి మీద పని చేసి ఒకరి మీద పని చేయకుండా లేదు. స్వస్థత అందరికీ కలుగుతుంది. అందరూ ఆయన మాట విన్నారు, అందరూ ఆయన మాట అనుసరించారు, ఆయన చెప్పినట్లు వెళ్తున్నారు, అందరూ స్వస్థ పొందుకుని ఉన్నారు. కానీ వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి వెనుకకు తిరిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యేసు పాదముల మీద పడి, అప్పటి వరకు దూరం ఉన్న స్థితి, అప్పటి వరకు దూరం నిలబడిన స్థితి, కానీ ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో అతని రోగం, అతని పాపం, అతని బలహీనత అతని విడిచిపెట్టి వెళ్ళిందో ప్రభువును సమీపిస్తున్నాడు అతడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ. ఈరోజు నీవు నేను ప్రభువును స్తుతించే కృతజ్ఞతాస్తులు చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు ఆయన సమీపస్తులుగా నీవు నేను మార్చబడ్డాం. ఒకప్పుడు దూరస్తులమే, మన అపరాధముల చేతను పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడండి. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. ఈరోజు నీ నా పాపాల కొరకు, నీ నా అపరాధాల కొరకు, నీ నా పాప బహిష్టమైన జీవితం నుండి విడిపించడానికి మన కొరకు ప్రభు చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. ఈరోజు నీకు నాకు నీతిమత్వం సామాన్యంగా రాలా. నీవు నేను పరిశుద్ధంగా మార్చబడ్డాను కదా, సామాన్యమైన విషయం కాదు. ఆయన చేసిన త్యాగం, ఆయన పెట్టిన ప్రాణం, ఆయన చేసిన మేలు ఉపకారం ఈరోజు నీవు నేను గుర్తిస్తున్నామా? ప్రభు త్యాగాన్ని గుర్తిస్తున్నామా? యేసు ప్రభు అంటే ఏదో ఒక ఈజీ థింగ్ అయిపోయిందండి చాలా మంది జీవితాల్లో. ప్రతి ఒక్కరు నోరు తెరిస్తే ఆయన్ని అపహసించడం, ప్రతి ఒక్కరు నోరు తెరిస్తే ఆయన బిడ్డల వైపే. అంత చులకనగా కనపడుతున్నాడు దేవుని ప్రజలు ఈరోజు. దేవుడు అంత చులకనగా కనబడుతున్నాడు. ఆయన సర్వాంతర్యమైన దేవుడు. ఈరోజు నీవు నేను ప్రభుని తిరస్కరిస్తున్నామేమో, ప్రభు కార్యాలను గుర్తించలేని అనుభవాన్ని కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే ప్రభును స్తుతించడానికి వెళ్తున్నాడు. మిగతా 9 మంది ఏమైపోయారండి? ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులు కాలేదా? 10 మందికి విడుదల రాలేదా? 10 మంది స్వస్థత పొందుకోలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి ఇంకెవరు రాలేదా? ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో అనేకులు బ్రతుకుతున్నారండి. ఎందుకు ఆ జీవితం? దేవుని కృతజ్ఞత చెల్లించలేని జీవితం ఎందుకండి? క్రిస్మస్ వస్తే వారిలాగా ఇంకా క్రిస్మస్ ఎవరు జరపరు. న్యూ ఇయర్ వస్తే వారిలాగా ఇంకా న్యూ ఇయర్ ఎవరు జరపరు. మట్టల ఆదివారం వస్తే వారిలాగా ఇంకెవరు జరపరు. ఈస్టర్ పండుగ వస్తే, ఆ యొక్క గుడ్ ఫ్రైడే వస్తే వారిలాగా ఇంకెవరు జరపరు. మిగిలిన రోజు ఏమైపోయింది నీ ఆధ్యాత్మిక జీవితం? మిగిలిన రోజుల్లో ఏమైపోయింది నీ కృతజ్ఞత భావం? ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభు కృతజ్ఞత చెల్లించమంటే మనోళ్ళు సంవత్సరానికి ఒకపారి ఆ గుడ్ ఫ్రైడే రోజు, ఆ ఈస్టర్ రోజు, ఆ యొక్క క్రిస్మస్ రోజు అంతే మందిరంలో కనబడేది. అప్పుడు మాత్రమే వారి భక్తి, అప్పుడు మాత్రమే వారి యథార్థత, అప్పుడు మాత్రమే వారి విశ్వాసం, అప్పుడు మాత్రమే కృతజ్ఞత, అప్పుడు మాత్రమే స్తుతి. మిగిలిన రోజుల్లో ఏమైపోతుంది ఈరోజు ఆధ్యాత్మిక జీవితం? అందరూ 9 మంది అవిశ్వాసులాగే బ్రతుకుతా ఉన్నారు, నామకార్థ క్రైస్తవులాగే బ్రతుకుతున్నారు. కానీ ఒక అన్యుడు మాత్రమే ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఒక అన్యుడు మాత్రమే ప్రభుకు లోబడుతున్నాడు. ఒక అన్యుడు మాత్రమే ప్రభును సమీపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం నీవు నేను ప్రభును సమీపించాలి. ఈరోజు దూరంగా ఉన్నామేమో ప్రభుకి సమీపంగా రావాలి. ఎప్పుడో తెలుసా? కృతజ్ఞత భావం నీలో నాలో ఉంటే ఆయన సమీపంగా వస్తాం. కృతజ్ఞతను బట్టి ప్రభు మనల్ని దీవించబోతున్నాడు. మన కృతజ్ఞతను బట్టి ప్రభు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. మన కృతజ్ఞతను బట్టి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. మన కృతజ్ఞత అనుభవాన్ని బట్టి ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నా జీవితంలో కూడా అట్టి కృతజ్ఞతను మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 5వదిగా, కృతజ్ఞత దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. మనం చేసే కృతజ్ఞత, మనం కలిగి ఉండే కృతజ్ఞత దేవుని దృష్టిని మన మీదికి దేవుడు మన మీదికి వస్తాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించరు. యేసు ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న దినాల్లో 3 దినాలు ఆ యొక్క ప్రసంగం చెప్తూ, ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు 3 దినాలు అక్కడ వచ్చిన వారందరి వేలాది మంది ప్రజలు ఆయన అనుసరించారు. వేలాది మంది ప్రజలు ఆయన బోధ వినడానికి వచ్చారు. వేలాది మంది అక్కడ కూర్చున్నారు. వారికి తినడానికి ఆహారం లేదు. ఒక చిన్న బిడ్డలు తీసుకొచ్చారు, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే ప్రభు వారిని తీసుకొని ప్రభు ఏం చేశాడండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాడు.
ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి విడిచి వడ్డిస్తే సర్వ సమృద్ధి వారికి కలిగిందండి. ఈరోజు కృతజ్ఞత ద్వారా ప్రభు దృష్టిని మనం ఆకర్షించబోతా ఉన్నాం. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చేసి విడిచెను, అవి దీవెనకరంగా మార్చబడ్డాయి. ఈరోజు కృతజ్ఞత ద్వారా ప్రభు దీవించబోతున్నాడు. ఉన్న దాంట్లోనే సమృద్ధి, ఉన్న దాంట్లోనే ఆశీర్వాదం. నీ నా జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకున్న దాంట్లోనే ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఒక రాత్రిలో ఒక సీఎంగా పిఎంగా కాదు, నీకున్న దాంట్లోనే ఆశీర్వాదం, నీకున్న దాంట్లోనే సమృద్ధి, నీకున్న దాంట్లోనే దీవెన ఈరోజు ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మేలును నీవు నేను పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు ఆశీర్వాదాల చేత నీవు నేను నింపబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినా 12 గంపలు నిండినట్లుగా నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 12 గంపల ఆశీర్వాదముతో ప్రభు నేను నింపబోతున్నాడు. 12 గంపల ఆశీర్వాదం మిగులును ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. ఆయన ఇచ్చే సర్వ సమృద్ధి అలాంటిదండి. భిక్షం వేసే దేవుడు కాదు. మన దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు, ఆయన న్యాయస్తుడు అండి. ఒక స్త్రీ అంటే అన్యాయస్తుడైన న్యాయస్తుని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి నాకు సహాయం చేయ, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని ఆయన వెంబడిస్తుంటే పట్టించుకోలే. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఆయన పట్టించుకోవడంలో ఈమైతే మాటి మాటికి అతని వెంబడిస్తోంది. అయ్యా నాకు న్యాయం తీర్చు, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఆమె వెంబడించడాన్ని ఆ న్యాయాధిపతి చూచి అతడు అన్యాయస్తుడైనప్పటికీ ఆమె సిగ్గుమాలి మాటికి అడుగుచున్నట్టు వలన ఆమెకు న్యాయం తీర్చాడు. ఈరోజు మన దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదండి, మనకు న్యాయం చేసేవాడు, మనకు మేలు చేసేవాడు, మనల్ని దర్శించేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని లేవనెత్తేవాడు మన దేవుడు. న్యాయాధిపతి మన దేవుడు, న్యాయాన్ని ప్రేమించేవాడు ఆయన. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కనికరము చూపి న్యాయం చూపితే మన దేవుడు మనకు న్యాయం చేయడా? మన దేవుడు మనల్ని దర్శించడా? మన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? మన దేవుడు మనల్ని లేవనెత్తడా? మన దేవుడు మనల్ని ఆశీర్వాదం 12 గంపల ఆశీర్వాదముతో ఈ ఉపవాసాల తర్వాత ఈ దినము నుండి మనము నింపబడబోతున్నాం, పొందుకోబోతున్నాం. ప్రభు ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నాం. ప్రభు దీవెన చేత నీవు నేను నింపబడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిస్తే 5,000 మంది పురుషులే తిన్నారండి. మరి భార్యలు పిల్లలు ఎంతో మంది, వేలాది మంది తిన్న సమృద్ధి, సర్వ సమృద్ధి ప్రభు ఇచ్చాడు. నీ నా జీవితంలో కూడా ప్రభు నీకు నాకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నిన్ను నన్ను దర్శించబోతున్నాడు, నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. 6వదిగా కృతజ్ఞత దేవుని సమాధానాన్ని తెస్తుంది. హల్లెలూయా. 6వదిగా మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుని సమాధానాన్ని ఈరోజు నీవు నేను పొందుకోబోతున్నాం. దేవుని సమాధానము చేత నీవు నేను నింపబడబోతా ఉన్నాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఎలాగూ దేవుని సన్నిధిలో ప్రవేశించాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, కృతజ్ఞత అర్పణ కూడా ప్రభు సన్నిధిలోకి తీసుకురావాలి. కయీను హేబేలు వారు ప్రభుకు అర్పణ తీసుకొచ్చారండి. కయీనేమో తన పంట పొలములో నుండి పండిన ఆ యొక్క పంట పొలములో పండిన ఫలాలు తీసుకొని ప్రభుకు అర్పణగా తీసుకొచ్చాడు తనకు కలిగిన దాంట్లో. హేబేలు గొర్రెలలో మంచి మందల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు కొరకు తీసుకొని వచ్చాడు, కృతజ్ఞతార్పణ తీసుకొని వచ్చాడు. హేబేలు అర్పణను ప్రభు అంగీకరించాడు, కయీను అర్పణను ప్రభు అంగీకరించాలా. ఈరోజు నీ నా జీవితంలో కూడా ప్రభు సన్నిధికి మనం ఎలాగ రావాలంటే, ప్రభు సన్నిధిలో మనం ఎలాగ ప్రభుని స్తుతించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించడం మాత్రమే కాదు, కృతజ్ఞత అర్పణలు తెచ్చి ప్రభును స్తుతించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ప్రభు కృతజ్ఞత అర్పణలు తెస్తున్నామా? ప్రభు సన్నిధిలో ఆయనకిచ్చి మహిమ పొందుతున్నామా? దేవుడు అంటాడు, నన్ను ఇచ్చి మీరు శోధిస్తే దుఃఖముతో కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పనులు కొయ్యబోతున్నాడని ఈరోజు మనం విత్తితే మనం పంట కొయ్యబోతున్నాం. కృతజ్ఞత అర్పణ మనం విత్తితే సర్వ సమృద్ధి చేత నింపబడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, సామాన్యంగా మామూలుగా ప్రభుని స్తుతించడం కాదు, కృతజ్ఞత అర్పణతో ప్రభుని స్తుతించే వారంగా, కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మంలో ప్రవేశించే వారంగా, ఆయన ప్రాకారాల్లో ప్రవేశించే వారంగా
ఈ దినం మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే 103వ కీర్తన కూడా మనం చూస్తే అక్కడ రాయబడుతుంది. 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకము. ఆయన చేసిన ఉపకారాలు మనం మరచిపోకపోతేనే కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలనే మనసు నీకు నాకు వస్తుంది. అట్టి సమాధానం మనకు వస్తుంది. ఈరోజు మరిచిపోయామంటే మనకే మేలు రాదు. మరిచిపోతున్నామంటే కృతజ్ఞత అర్పణ ఇచ్చే జీవితం నీకు నాకు లేనట్టే. మరచిపోయే అనుభవం కాదు, ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలని ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 7వదిగా, కృతజ్ఞత మన జీవితంను సంపూర్ణులుగా మార్చబోతా ఉంది. మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే ప్రభు దృష్టికి మనం సంపూర్ణంగా మార్చబడబోతా ఉన్నాం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. క్రీస్తు సమాధానము మన హృదయములను ఏలుచుండాలండి. దేవుని సమాధానం మనలో ఉండాలా. అసమాధానం కాదు, కొట్లాటలు కాదు, భేదాలు కాదు, కక్షలు కాదు, పగలు కాదు. మన హృదయంలో ఏముండాలంటే క్రీస్తు సమాధానం నిలిచి ఉండాలా. సమాధాన ఆత్మ మనలో ఉండాలా. గొడవ పరిస్థితులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని సమాధానం చేత మనం నింపబడిన వారంగా ఉండాలి. ఎలాగంట, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని వాక్యము, మీ హృదయములలో దేవుని గురించిన గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతాలతో, కీర్తనలతో, వాయిద్యములతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని దృష్టి కృతజ్ఞులంగా ఉండాలి. ఈరోజు ప్రభు కార్యాలు మరిచిపోయి కృతజ్ఞత భావాన్ని ఉండి తొలగిపోయిన వారంగా ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. కృతజ్ఞత మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చబడబోతుంది. 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. మన మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయాలి. ఆయన పేరిట ఏం చేయ మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేసినా ప్రభు పేరిట చేసే వారంగా, ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా, ప్రభుకు మనల్ని మనం అప్పగించుకునే వారంగా, ప్రభు చిత్తానుసారంగా జీవించే వారంగా, ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా, మాట చేత గాని క్రియ చేత గాని ఏమీ చేసినా ప్రభు అయిన యేసు ద్వారా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉన్నాం. అట్టి దీవెన, అట్టి కృప ఈ దినం ప్రభు మనకు దయచేయబోతున్నాడు. ఉపవాస ప్రార్థనల అనంతరం ఇటు రీతిగా ఈ థ్యాంక్స్ గివింగ్, ఈ కృపను దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రభును స్తుతించబోతున్నాం, కృతజ్ఞతలు చెల్లించబోతున్నాం. ప్రభు ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో ఈ దినం మనతో మాట్లాడుతూ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మన హృదయంలో, మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కృతజ్ఞత అనుభవాన్ని ప్రతి విషయంలో ప్రభు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలని ఈ దినం నీతో నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభు మనల్ని నిలవబెట్టిన విధానం బట్టి, ప్రభు మనల్ని బలపరిచిన విధానం బట్టి, ప్రభు మనల్ని లేవనెత్తిన విధానం బట్టి, అల్పులమైన మనల్ని ప్రభు మనల్ని హెచ్చించిన విధానం బట్టి ఈ దినం ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడ నీ నామాన్ని స్తుతిస్తున్నాం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నామని అల్పులమైన మమ్ములను మీరు దర్శించిన ఆయన ప్రతి విషయమందును మీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట ప్రభు అయిన యేసు మీ దేవుని చిత్తమై ఉన్నదని అల్పులమైన మాతో ఈ దినం మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగిస్తున్నాం. ఈ దినం అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు. మా జీవితాలను సరిచేయబోతున్నందుకు మీకు వందనాలు.
నా ప్రాణాత్మ దేహాలను దర్శించబోతున్నందుకే నీ కొందనాలు నాయన. ఈ దినం ఈ మాటలు విన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. నీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ బలపరచండి. ఏ విషయాల్లో కృతజ్ఞత లేని వారంగా, ఏ విషయాల్లో బలహీనంగా, కృతజ్ఞత చెల్లించలేని వారంగా మేము ఉన్నాము, ఏ విషయాల్లో ప్రభువా నీ దృష్టికి అయోగ్యులంగా ఉన్నాము తండ్రి, ఈ దినం మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ కృప ద్వారా దర్శించండి అయ్యా. అల్పులమైన మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. అయ్యా కృప ద్వారా దర్శించండి అయ్యా. 50 దినాలు నాయన అల్పులమైన మమ్మల్ని మీరు బలపరుస్తూ వచ్చారయ్యా. నీ కృప ద్వారా నడిపిస్తూ వచ్చారయ్యా. బలమైన బాహు చూపుతూ వచ్చావయ్యా. అంధకార క్రియలు లయపరుస్తూ వచ్చాను నాయన. బలహీనత నుంచి విడిపిస్తూ వచ్చావు నాయన. నీ కొందనాలు తండ్రి. అయ్యా ఈ కృతజ్ఞత అయ్యా ప్రార్థనలు నాయన అయ్యా మీ కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని ఇదిన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. కృతజ్ఞతలు చెల్లించడం మీ చిత్తమై ఉన్నది. కృతజ్ఞత అనుభవం కలిగి ఉండడం ద్వారా అయ్యా తండ్రి హెచ్చింపబడతామని, సమాధానం వస్తుందని, కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా మా జీవితాల్లో మేలు చేసే దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు అని, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన దేవుడు అని తండ్రి, అల్పులమైన మాతో ఈ దినం మీరు మాట్లాడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు, నువ్వు మహోపకార్యాలు చేయగలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించండి అయ్యా. అంధకార క్రియలు మీరు లయపరచండి అయ్యా. సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి కార్యాలు, అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో ఈ దినం మీరు మా జీవితాల్లో లయపరచండి. ఏ విరోధ శక్తులు, ఏ ఆటంక శక్తులు, ఏ అభ్యంతర శక్తులు మాపై పని చేస్తున్నాయో యేసు నామములో లయమై పోవును గాక. అంధకార శక్తులపై విజయం కలుగును గాక. సాతాను పోరాటాలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు యేసు నామములో లయమై పోవును గాక. తండ్రి, కృతజ్ఞత కలిగిన అనుభవం, మీరు చేసిన మేలు, మీరు చేసిన ఉపకారాలు, మీరు చేసిన గొప్ప కార్యాలు నాయన మేము మరచిపోకుండా నీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారంగా, నీ సన్నిధిలో స్తుతించే వారంగా, నీ నామాన్ని గణపరిచే వారంగా, నిన్ను కొనియాడే వారంగా, నిన్ను మహిమపరిచే వారికి మీరు మమ్మల్ని మార్చండి ఆయన. అయ్యా అల్పులమైన మమ్ములను తండ్రి, నీటి బుడగ వంటి మా జీవితాలను, ఏ మంచి బ్రతుకు లేని మా జీవితాలను, అనీతిమత్వంలో, పాపంలో, అపరాధులు బ్రతుకుతున్న మమ్ములను నీ కృప ద్వారా బలపరిచి మరి యొక్క నూతన దినములు ఇటు రీతిగా నీ నామాన్ని స్తుతించి ఆరాధించే ఈ గొప్ప కృపను అల్పులమైన మాకు మీరు ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాం నాయన. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు అయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీ దయగలిగిన నీ సన్నిధి, నీ ప్రభావం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి అయ్యా, లేవనెత్తండి అయ్యా. కృతజ్ఞతా భావం కలిగిన వారంగా నిన్ను స్తుతించే అనుభవం నాయన, కీర్తనకాడు సెలవిచ్చినట్లుగా నాయన అయ్యా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యమైన కీర్తి నా నోటు ఉండునని నేను ఎల్లప్పుడూ సన్నుతించే వారంగా, స్తుతించే వారంగా, నిత్యము కీర్తించే వారంగా, మహోన్నతుడా నీ నామం కీర్తించడం మంచిది, మహోన్నతుడు నీ నామంను స్తుతించడం మంచిదని ఈరోజు నిన్ను స్తుతించే వారంగా, నిన్ను కీర్తించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా, నిన్ను కొనియాడేవారిగా మీరు మమ్మల్ని మార్చండి నాయన. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా, మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా, దేన్ని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడన్నావు. మమ్మల్ని ఒక అవయవముగా, ఒక శరీరంగా నిలుమిచ్చిన దేవుడు నాయన. కృతజ్ఞులమై మీ సన్నిధిలో ఉండటానికి, కృతజ్ఞులమై మీకు లోబడి ఉండటానికి, కృతజ్ఞతా భావాన్ని కలిగి జీవించటానికి అల్పులమైన మాకు మీరు కృప చూపించండి. నీ బలమైన బాహు మాకు తోడుగా ఉంచండి. ఉపవాసాల ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడు, ఉపవాసాల ద్వారా మా ప్రాకారాలు కట్టిన దేవుడు, ఉపవాసాల ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడు, మా జీవితంలో మేలు చేసిన దేవుడు, మమ్మల్ని విడిపించిన దేవుడు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రతి దినము నూతనమైన నవనూతనమైన కృపతో, బలమైన నీ బాహువుతో, ఆత్మ బలముతో నింపుతున్నాయన. శత్రు కార్యాలపై జయమిస్తూ, శత్రు పోరాటాలపై విజయమిస్తూ, మా ప్రార్థన ఆలకిస్తూ, మాకు విడుదలిస్తూ, మాకు స్వస్థతనిస్తూ, మాకు జీవితాలు అద్భుతాలు జరిగిస్తూ, అనేక రీతులుగా మీరు మాకు ఇచ్చిన విడుదలను బట్టి, మీరు చేసిన మేలులను బట్టి, ప్రభువా మీరు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ దినం నీకే మహిమయ్య, నీకు మహిమయ. అల్పులమైన మాపై మీరు చూపిన మీ ప్రేమను బట్టి నీకు మహిమ. అల్పులమైన మాపై మీరు చూపిన మీ దయను బట్టి నీకే మహిమ. అల్పులమైన మాపై మీరు చేసిన ప్రతి ఉపకారాలన్నిటిని బట్టి నీకే మహిమ. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు మహిమ ఘనత ఆరోపణలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నిన్నటి దినం చివరి దినం ముగింపు సభని ముగింపు ప్రార్థన కూడిక నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు. మమ్మల్ని ఉన్నతంగా వాడుకునే దేవుడు అని, ఉన్నతంగా నిలవబెట్టాలని ఇష్టపడుతున్న దేవుడు అని, ఉన్నతంగా లేవనెత్తాలని ఇష్టపడుతున్న దేవుడు అని ఈ దినం నిన్నటి దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం కృతజ్ఞత ద్వారా మా జీవితాల్లో సమాధానం, కృతజ్ఞత ద్వారా మా జీవితాల్లో మేలు, కృతజ్ఞత ద్వారా మా జీవితాల్లో ఆశీర్వాదం, కృతజ్ఞత ద్వారా అది మీ చిత్తమై ఉన్నదని ఈ దినం అనేక రీతిలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్క అన్యుడు మాత్రమే కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఈరోజు మేము కూడా నీ కృతజ్ఞతలు చాలా విషయాలు చెల్లించలేని వారంగా ఉన్నాం. సమస్త విషయాలు ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతలు చెల్లించలేని వారంగా ఉన్నాం నాయన. బలహీనులంగా ఉన్నాం, నీ దృష్టికి అయోగ్యులంగా ఉన్నాం, కృతజ్ఞత భావం, కృతజ్ఞత అనుభవం లేని వారంగా ఉన్నాం. దయతో క్షమించండి. నీ దృష్టికి కృతజ్ఞులముగా, నిన్ను స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండేవారముగా, ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండేవారిగా మమ్మల్ని మార్చండి, బలపరచండి, లేవనెత్తండి, కృప ద్వారా అభిషేకించండి, కృప ద్వారా నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించండి. పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా, ఆత్మ బలముతో నింపండి. ఇంకా ఎందరి జీవితాల్లో అయ్యా ఏ మేలు జరగని కార్యాలను బట్టి అయ్యా తండ్రి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నవని మాట్లాడిన దేవుడు, మా జీవితాల్లో మేలైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్ముడ మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా స్థితిగతులు మీరే మార్చండి, మా ప్రాకారాలు మీరే స్థిరపరచండి, మాలో ఉన్న సమస్త దుష్టుని కార్యాలు మీరే లయపరచండి. చాలిన దేవుడిగా తోడుండండి అయ్యా. అంధకార క్రియలపై విజయం ఇవ్వయ్యా, ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా, పోరాటాలపై విజయం ఇవ్వయ్యా, ఒత్తిళ్లపై విజయం ఇవ్వయ్యా, దుష్టుని కార్యాలపై విజయం ఇవ్వయ్యా. చాలిన దేవుడిగా మీరే తోడుండండి అయ్యా. అంధకార శక్తులు మీరే లయపరచండి ఆయన. సమస్త దుష్టుని కార్యాలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు, చేతబడి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో మాకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధం వర్ధిల్లకుండా వాటి కార్యాలు లయమైపోవును గాక. నీ ప్రజలమైన మాకు విడుదల కలుగును గాక, నీ ప్రజలమైన మాకు స్వస్థత కలుగును గాక, నీ ప్రజలమైన మా జీవితాల్లో దేవా నీ మహిమోన్నత కృపను మేము పొందుకుందుము గాక. దేవా నీకే స్తుతి నాయన, నీకే స్తుతి అయ్యా, నీకే మహిమ అయ్యా, నీకు ఘనత అయ్యా. ఇది నీ నామాన్ని కొనియాడుతున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలన్నింటిని బట్టి, మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. అది మేలైన కీడైన మాట అయిన క్రియ రూపకంలో కూడా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఇది మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కృతజ్ఞత పూర్వకముగా నీ సన్నిధిలో మా రోదన, మా వేదన, మా శ్రమ, మా పోరాటాలు చెప్పుకునే వారంగా, నీ దృష్టికి యోగ్యులముగా, నీ దృష్టికి అర్హులముగా నీ సన్నిధిలో మొరపెట్టే వారంగా, హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా నీ సన్నిధిలో కనిపెట్టేవారుగా మీరు మమ్మల్ని మార్చండి. అట్టి కృపతో, అట్టి ఆత్మతో, అట్టి బలమైన నీ బాహువు చేత మీరు మమ్మల్ని నింపండి అయ్యా, బలపరచండి అయ్యా, నూతనమైన కృపతో నింపుదేవా. నీ సహాయం, నీ కృప, నీ బాహుబలం తోడుగా ఉంచండి. అంధకార క్రియలు లయపరచండి. ఏ కుటుంబంలో ఏ చీకటి కార్యాలు ఉన్నాయో వారు వెళ్ళుచుండగా శుద్ధులైనట్లు 50 దినాల ముగింపు తర్వాత కూడా మేము విడుదల పొందాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి, మా జీవితాల విడుదల కార్యాలు రుచి చూడాలా, గొప్ప మహిమను చూడాలా, నీ సన్నిధిని అనుభవించాలా, నీ కృపలో వర్ధిల్లాలా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మేము వర్ధిల్లాలా, శరీరేచ్ఛలను జయించి, శరీర కార్యాలను జయించి, ఆత్మ ఫలముల చేత, ఆత్మ వరాల చేత మేము నింపబడి బలపరచబడాలయ్యా. మీరు కృప చూపించండి. అల్పులమైన మమ్మల్ని మీరు బలపరచండి, లేవనెత్తండి, మా ప్రాకారాలు స్థిరపరచండి. స్తుతించుచుండగా అయ్యా అందరి బంధకాలు ఊడిపోయినట్టు ఈ రాత్రి కృతజ్ఞత పూర్వకంగా నేను స్తుతిస్తుండగా మా బంధకాలు తెంచివేయండి, మా పోరాటాలు తెంచివేయండి. హోరా నా హిందే రే నేమే షకేరే బాదర్రా హందురా నామా సి రిబారా కారాల రాబా రికందరాల రావా సి రిబారా కారాల రమ హూరాల రాబా రికందు రివారావా షందరాల రమ హూరాల రాబా దిక్కారాల రాని కుందరియా రామ ఉన్నా నమ సి రికారామ షీ రిబారాల రాబా. పరిశుద్ధాత్ముడా, అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా, మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వయ్యా, చీకటి శక్తులపై విజయం ఇవ్వయ్యా, పోరాటాలపై, ఒత్తిళ్లపై, మానసిక ఒత్తిళ్లపై యేసు నామములో నీ ప్రజలకు విడుదల కలుగును గాక, క్షేమము కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ప్రతి కుటుంబంలో ఉన్న తెగులు, ప్రతి కుటుంబంలో ఉన్న శాపం ఈ దినం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడును గాక. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని నీ బిడ్డల పక్షంగా, నీ ప్రజల పక్షంగా, మా పక్షంగా మేలైన కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని, ఉన్నతమైన కార్యాన్ని ప్రభు మీరే జరిగించి లేవనెత్తి బలపరచమని, సమస్తమును మేలైన మార్గాలు మీరు మమ్మల్ని నడిపించమని, లేవనెత్తమని, కృప చూపించమని, అల్పులమైన మాపై దయ చూపించమని అయ్యా, నీవే చాలిన దేవుడిగా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. శక్తి కలిగిన నీ అనుభవంతో హో రామా సక్కారాలా రాబా
రిబందర కురియా రమ షి రిబార కురియా రబార రబారి ఖార రబా రివార రబా సి రిబార రిబందర నమ సి కుందరియా రబా రబా హో రన్న హేందేరే నిమిష కేరే బదర నహందర నమ గ్లోరన్న హేందేరే నిమిష కేరే బదర రబా. పరిశుద్ధాత్మను నేను స్తుతిస్తున్నాం. ఆత్మాభిషేకంతో ఆత్మ బలముతో మేము నింపబడి ఆత్మలో వర్ధిల్లే వారముగా భూతి గంతల వరకు నీకు సాక్షులుగా నిలబడే వారంగా నీ నామ ఘనత కొరకు లేచే వారముగా నీ అభిషేకంతో నడిచే వారముగా మీరు మమ్మల్ని మార్చినట్టు ఆత్మ బలముతో మీరు మమ్మల్ని నింపండి. శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు రుచి చూచే వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మహిమకరంగా, అనేకులకు ఉపయోగకరంగా, పనికిరాని మమ్మలను ప్రయోజకులుగా, పనికొచ్చే పాత్రలకు మీరు మమ్మల్ని మార్చండి. మీరే కృప చూపించి లేవనెత్తి బలపరచమని, సమస్త దృష్టిని కార్యాలు మీరే లయపరిచి బలపరచమని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో తండ్రి సమస్త మహిమ నీకే, సమస్త కృతజ్ఞతాస్తుతులు నీకే, సమస్త స్తుతులు, ఘనతలు, ప్రణతులు, వినుతులు, వందనములు నమ్మదగిన దేవా అన్ని నీకే చెల్లిస్తున్నాం ప్రభా. ఏక హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. మాలో ఏమి లేదయ్యా, నిష్ప్రయోజకుని, పాపిని, అపరాధిని, నీ కృపకు పొందుకోవడానికి కూడా అర్హత లేని నన్ను, మమ్ములను మీ కృప ద్వారా బలపరిచి లేవనెత్తినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతలయ్యా, 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 కృతజ్ఞతలయ్యా. థ్యాంక్స్ ప్రభా, థ్యాంక్స్ అయ్యా. మీరు చేసిన మేలులను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా. మీరు ఇచ్చిన విడుదలను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా. మమ్మల్ని దర్శించినందుకే మీకు థ్యాంక్స్ అయ్యా. నూతన వాగ్దానాల చేత, నూతన కృప చేత, నూతన తీర్మానాల చేత, నూతనమైన స్థితిని మీరు మాకు ఇచ్చినందుకై, మొదటి ప్రేమ చేత మమ్మల్ని నింపినందుకై తండ్రి నీకే థ్యాంక్స్ ప్రభా, నీకే కృతజ్ఞత నాయన, నీకే మహిమ చెల్లిస్తూ సర్వశక్తుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభుకు థ్యాంక్స్ గివింగ్ విషయంలో ప్రభుకు కృతజ్ఞత చెప్పడానికి, ప్రభును స్తుతించడానికి, ప్రభును మహిమపరచడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. 50 దినాల అనంతరం ఇక మనం ప్రభు మేలుల చేత, ప్రభు ఆత్మ చేత నడిపించబడబోతూ ఉన్నాం. ప్రతి భయాందోళన పరిస్థితులు విడిచిపెడదాం, ప్రతి కృంగిదల పరిస్థితులు విడిచిపెడదాం. దేన్ని గురించి చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభుకు చెప్పుకుందాం. ప్రభు మీద భారం వేద్దాం, ప్రభుకు అప్పగిచ్చేద్దాం. నెమ్మదితో, సమాధానంతో ఉందాం. ప్రభు మనల్ని దీవించబోతున్నాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. 50 దినాలు నిష్ప్రయోజనంగా మనలో లేవు, కానీ 50 దినాల ద్వారా ఏదో గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. 50 దినాల ద్వారా ఏదో గొప్ప మేలును ప్రభు ద్వారా పొందుకోబోతున్నాం. 50 దినాలు మనం ఏకీభవించి ప్రార్థించడాన్ని బట్టి రానున్న దినాల్లో ప్రభు మహిమ చేత మనం రెండింతల మేలు చేత, 12 గంపల ఆశీర్వాదముతో, క్రొత్త ద్రాక్షరసముతో, క్రొత్త తైలముతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. నీ నా కుటుంబాన్ని దీవించబోతున్నాడు. అట్టి ఆశీర్వాదము చేత, అట్టి మేలుల చేత, అట్టి దీవెనల చేత మనం నింపబడదాం. అట్టి కృప చేత ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. రే సహోదరి సహోదరుడా, ఇన్ని దినాలు ప్రభు సన్నిధిలో స్తుతించాం, ఆరాధించాం, ప్రార్థించాం, ప్రభుకు మొరపెట్టాం, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఈ దినం ఇంతవరకు ఏకీభవించి మాటలు విన్నందుకై యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అల్పునైన నన్ను బలపరిచిన దేవుడు, మనల్ని బలపరిచిన దేవుడు, మనకు విడుదల ఇచ్చిన దేవుడు, మనకు స్వస్థత ఇచ్చి, నేను నమ్ముతున్నా ప్రభు 50 దినాల్లో మన జీవితాల్లో, మన కుటుంబ పరిస్థితులు, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరచబోతున్నాడు. ప్రభు లేవనెత్తబోతున్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. మన ఉన్నతముగా ప్రభు వాడుకోబోతున్నాడు. ప్రభువే మనల్ని లేవనెత్తి బలపరచబోతున్నాడు, ఆమేన్. విశ్వసిద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు వాగ్దానం చేత పట్టుకుందాం. 50 దినాలు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఆత్మ బలము చేత నింపబడదాం. పేతురు, యోహానులు, అపోస్తులు మేడగదులు ఈ ఆత్మ బలము చేత నింపబడి బూది గంతల వరకు సాక్షులుగా నడిచారు. 50 దినాలు మనం కూడా అట్టి రీతిలో సిద్ధపడ్డాం. ప్రభు అట్టి ఆత్మ చేత మనం నింపాడు. ఇక బలముగా ప్రభు వాడుకోబోతున్నాడు. ప్రభు నడిపించబోతున్నాడు, ఆశీర్వదించి మనల్ని విరవబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. మాటలు విన్నందుకై, మనం బలపరచబట్టడానికి ప్రభు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరొకసారి మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.